వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోనే మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లో అప్రెంటిస్‌షిప్ చేయడానికి మంచి అవకాశం. ఇది వచ్చేసి ఐటీఐ ట్రేడర్ వాళ్ళకి మంచి అవకాశం. హైదరాబాద్లోని బాల్నగర్లో ఉంది. 2024-25 సంబంధించి 1 ఇయర్ పాటు మీకైతే ఇది అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రేడ్ వైజ్గా టోటల్గా 14 ట్రేడ్లు ఉన్నాయి. వీటికి అన్నిటి కూడా మీరు ఐటీఐలో ఈ ట్రేడ్ ఏ ట్రేడ్ కంప్లీట్ చేస్తారో ఆ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 200 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ చూస్తే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెషినిస్టు, టర్నరు, వెల్డరు, ఇక్కడ చాలా రకాల ట్రేడ్లు అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏ ట్రేడ్కి ఎలిజిబిలిటీ అయితే ఆ ట్రేడ్కి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు స్టైఫండ్ వచ్చేసి మీకు ఐటీఐ వాళ్ళకి నాకు తెలిసి ఇందులో మెన్షన్ చేయలే, కానీ 7,000 8,000 ఎంతో ఉంటుంది కదా, ఆ స్టైఫండ్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి ముందుగా మీరు అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక మీరు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, డేట్స్ ఇచ్చారు. ఇక్కడ ముందుకు వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ మరియు డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, పెయింటర్కి వచ్చేసి 20వ తారీఖు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు, ఉదయం 9 నుంచి 1 గంట వరకు. నెక్స్ట్ ఇక్కడ కోపా, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మ్యాన్, మెకానికల్కి వచ్చేసి 21వ తారీఖు. అలాగే మెషినిస్టు, డ్రాఫ్ట్ మ్యాన్, వెల్డరు, ఆర్ఏసీ, టర్నర్కి వచ్చేసి 22వ తారీఖు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. మీరు మీ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు, వాకిన్ వెన్యూ అడ్రస్, ఆడిటోరియం బిహాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, బాల్నగర్, హైదరాబాద్ 5004 అనే అడ్రస్కి అయితే మీరు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఏమేమి సర్టిఫికేట్లు అంటే ఇక్కడ ఆధార్ కార్డు, 10th మెమో, ఐటీ ఆల్ సెమిస్టర్ సర్టిఫికేట్, అలాగే బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ కాపీ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఫోటో కాపీ అనేది, లేదంటే పైన చెప్పిన కాపీలన్నీ జిరాక్స్ కాపీస్, ఒక సెట్ జిరాక్స్ అయితే పెట్టుకోండి. 2 సెట్లు తీసుకపోండి, ఎందుకైనా మంచిది. అండ్ ఇక్కడ మీరు ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళు ఓకే, ఎవరైతే రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళు apprenticeshipindia.gov.in అనే పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఎవరైతే చేసుకోవాలో వాళ్ళకి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఎస్ఎస్సి, ఐటీఐ సెమిస్టర్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, కేవైసీ వెరిఫికేషన్ అనే ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే మీకు ఉండాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీకు ఇక్కడ 2 వీక్స్ తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా మీకు ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అప్రెంటిస్‌షిప్ అనే మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా చేయండి. అండ్ అప్లై అయితే చేసుకోండి, మన సొంత రాష్ట్రంలో కాబట్టి. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీకు ఓబీసీ రిజర్వేషన్ కోసం. అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్